నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ఒకరిని శత్రువు అని అనుకుంటే కారణాలు వెతుక్కుని క్రియేట్ చేసి మరి బాధించడం మొదలు పెడతారు ఎవరైనా. భారత్ విషయంలో ట్రంప్ చేస్తోంది కూడా అదేనా అంటే అవును అనే అనిపిస్తోంది. దోస్త్ మేరా దోస్త్ అంటూ ఎన్నికల ముందు తెగ ఓవర్ యాక్షన్ చేసిన ట్రంప్ గెలిచి పీఠం ఎక్కాక అసలు రూపం చూపించడం మొదలుపెట్టాడు. భారత్ను టార్గెట్ చేస్తున్నాడు. అక్కడితో ఆగాడా అంటే ఇండియాతో బ్లేమ్ గేమ్ ఆడుతున్నాడు. బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. అలాంటి అడ్డగోలు వాగుడే వాగాడు మళ్ళీ. ఇంతకీ ట్రంప్ ఏమన్నాడు, ఎందుకన్నాడు, ఇంతకు ముందు ఎప్పుడెప్పుడు అన్నాడు? భారత్ మీద మరోసారి ట్రంప్ అక్కసు. భారత్ డ్రగ్ ఉత్పత్తి దేశమంటూ అవాకులు. ట్రంప్ది మైండ్ గేమా లేదా బ్లేమ్ గేమా? భారత్ను బద్నాం చేయడమే లక్ష్యమా? ప్రతిసారి దిక్కుమాలిన కామెంట్స్ ఎందుకు? భారత్ను చూసి ఎందుకు రగిలిపోతున్నాడు? ఒకడు ఇంకొకడిని చూసి వాగడం మొదలు పెట్టాడు అంటే అది భయమైనా లేదంటే అతనికన్నా గొప్పైనా కావాలి. భారత్ను చూసి ట్రంప్ చేస్తోంది అదే. డెడ్ ఎకానమీ అంటాడు ఒకసారి, టారిఫ్ వార్ అంటాడు మరోసారి, మనోళ్లను మన కంపెనీలను టార్గెట్ చేస్తాడు ఇంకోసారి. ఇలా అవకాశం దొరికిన ప్రతిసారి భారత్ను టార్గెట్ చేసుకుంటూనే ఉంటాడు. ప్రతిసారి అక్కసు వెళ్లగక్కుతూనే ఉన్నాడు. ఏ చిన్న అవకాశం వచ్చినా భారత్ విషయంలో వెనక్కి తగ్గడం లేదు. తగ్గినట్లే కనిపించినా మళ్లీ ఏదో ఒక అంశంపై ఇండియాను బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నారు. మామూలుగానే ఇండియాను చూసి రగిలిపోతున్నారు. ఇప్పుడు చైనా రష్యాతో దగ్గరకు జరిగేది చూసి మైండ్ బ్లాంక్ అయి పని చేయనట్లు బిహేవ్ చేస్తున్నాడు. ఇప్పటి వరకు భారత్ను అన్ని విషయాల్లో కార్నర్ చేసేందుకు ప్రయత్నించిన ట్రంప్ ఇప్పుడు ఏకంగా దేశ ప్రతిష్టను టార్గెట్ చేస్తున్నాడు. భారత్ డ్రగ్ దేశమంటూ అర్థం లేని వాగుడు వాగుతున్నారు. ఇదే ఇప్పుడు మనోళ్లకు మరింత కోపం తెప్పిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా డ్రగ్స్ అక్రమ రవాణా తయారీకి కేంద్రాలుగా ఉన్న 23 దేశాల జాబితాను ట్రంప్ ప్రకటించారు. ఈ దేశాల కార్యకలాపాలు అమెరికా భద్రతకు తీవ్రమైన ముప్పు అంటూ ట్రంప్ హెచ్చరించారు. ఈ జాబితాలో భారత్తో పాటు ఆఫ్ఘనిస్తాన్, బహామాస్, బెలీజ్, బొలీవియా, బర్మా, చైనా, కొలంబియా, కోస్టారికా, డొమినికన్ రిపబ్లిక్, ఈక్వెడార్, ఎల్ సాల్వడార్, గ్వాటెమాలా, హైతీ, హోండురస్, జమైకా, లావోస్, మెక్సికో, నికరాగువా, పాకిస్తాన్, పనామా, పెరు, వెనుజులా ఉన్నాయి. ఈ లిస్టులో ఒక దేశం ఉందంటే ఆ దేశ ప్రభుత్వం డ్రగ్స్ నివారణకు చేస్తున్న ప్రయత్నాలను వాషింగ్టన్తో సహకారాన్ని తప్పనిసరిగా ప్రతిబింబించదు అని కూడా తెలిపింది. డ్రగ్స్ లో ప్రధాన కేంద్రంగా మారిందని ఆయన మరో అపవాదును భారత్పై మోపారు. ఇప్పటికే భారత్ది డెడ్ ఎకానమీ అంటూ బట్టకాల్చి మీద వేసే ప్రయత్నం చేశారు. ఇప్పుడేమో ఏకంగా డ్రగ్స్ అంటూ ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. ఇలా టైం దొరికిన ప్రతిసారి భారత్ను టార్గెట్ చేసేందుకు ట్రంప్ ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఇప్పటికే భారత్ మీద ట్రంప్ టారిఫ్ వార్ మొదలుపెట్టాడు. 50% సుంకాలు విధించాడు. తను వేసిందే కాకుండా మీరు వెయ్యండి అంటూ యూరోపియన్ యూనియన్ దేశాలను ఉసిగొలుపుతున్నాడు. ఇప్పుడేమో ఇలా డ్రగ్స్ అంటూ అర్థం లేని కామెంట్స్ చేస్తున్నాడు. కావాలని భారత్ను బద్నాం చేస్తున్నట్లు కనిపిస్తున్నారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. టారిఫ్ వార్ తర్వాత భారత్ తన దారిలోకి వస్తుందని ట్రంప్ చాలానే ఊహించాడనుకుంటా బహుశా. అయితే మోదీ సర్కారు మాత్రం తగ్గేదేలే అన్నట్లు స్పందించింది. రష్యాతో మరింత దగ్గరవుతూ ఉండగా చైనాతో సంబంధాలు మెరుగుపరుచుకునే ప్రయత్నం చేసింది. ఇది ట్రంప్కు మరింత మండేలా చేసింది. ఈ 3 దేశాలు తమను అగ్రరాజ్యంగా గుర్తించడం లేదన్న కోపం ఆయన ప్రతి అడుగులో ఆలోచనలో కనిపిస్తున్నట్లు అనిపిస్తోంది.
భారత్పై భారీగా విధించిన సుంకాలతో పాటు అమెరికాలో ఉద్యోగాల కోసం వస్తున్న భారతీయులపై ఆంక్షలను పెంచాడు. అమెరికా ఫస్ట్ నినాదాన్ని అడ్డుపెట్టుకుని అడ్డగోలు నిబంధనలు విధిస్తున్నాడు. ఏదో ఒక విధంగా అమెరికాకు అనుకూలంగా ఒక వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునే ప్రయత్నం చేసేట్టు కనబడుతోంది. అందులో మార్గంగానే, అందులో స్ట్రాటజీగానే భారత్ ని కూడా ఆ లిస్ట్ లో సమకూర్చినట్టు మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే నిజంగా చూస్తే భారత్ లో పెద్ద ఎత్తున మాదక ద్రవ్యాలు తయారు చేయడం జరగట్లేదు. అడపాదడప ఎక్కడన్నా కొన్ని జరిగి ఉండొచ్చేమో కానీ విదేశాలకు పంపించేంత పెద్ద ఎత్తున జరగట్లేదు. గతంలో గల్ఫ్ దేశాల్లో పర్యటించినప్పుడు భారత్ మీద ట్రంప్ ఇలాంటి వ్యాఖ్యలే చేశాడు. ప్రపంచ దేశాల ముందు భారత్ను తక్కువ చేసి మాట్లాడాడు. పాకిస్తాన్ లాంటి ఉగ్ర దేశంతో ఇండియాను పోల్చి చీప్ కామెంట్స్ చేశాడు. ఇక్కడితో ఆగాడా అంటే ఐటీ కంపెనీలు భారతీయులను ఉద్యోగాలలోకి తీసుకోవడాన్ని తప్పుపట్టారు. గూగుల్, మైక్రోసాఫ్ట్ లాంటి సంస్థల్లో చాలా మంది భారతీయులు ఉన్నారని, ఇలాంటి విధానాలు ఇకపై సాగవంటూ హెచ్చరించారు. అమెరికన్లకే ఉద్యోగాలు ఇవ్వాలని ప్రకటించి భారత్ను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశాడు ట్రంప్. భారత్పై కోపాన్ని ప్రదర్శించేందుకు దొరుకుతున్న ప్రతి అవకాశాన్ని ట్రంప్ వాడుకుంటున్నాడు. అంత కసి ఎందుకు అంటే భారత్ తనను నిర్లక్ష్యం చేస్తుందని భావించడమే. గతంలో భారత్ అమెరికా మధ్య సంబంధాలు బాగుండేవి. అయితే ఎప్పుడైతే అదనపు సుంకాల మోతతో ఇరుకున పెట్టాలని ట్రంప్ ప్రయత్నించినప్పుడు సీన్ మొత్తం మారిపోయింది. వాణిజ్యపరంగా భారత్ స్వతంత్రంగా అడుగులు వేస్తోంది. అది ట్రంప్కు చిరాకు తెప్పిస్తోంది. దీంతో ఏదో ఒక కారణంతో భారత్పై తన అసహనాన్ని ప్రదర్శిస్తూనే ఉన్నాడు. ఎదుగుతున్న వాడికి చేయందించేవాడు స్నేహితుడు, ఇలా కాలు అడ్డు పెట్టేవాడు కాదు. మోదీ తన ఫ్రెండ్ అని పదే పదే డబ్బు కొట్టే ట్రంప్ భారత్ ఎదుగుదలకు అడ్డంకిగా మారుతున్నట్లు కనిపిస్తున్నాడు. ఇంతకీ భారత్ మీద ట్రంప్కు ఎందుకు అంత కోపం? అర్థం లేని కామెంట్లు, అడ్డగోలు నిబంధనలు మనపైన ఎందుకు? బ్లేమ్ గేమ్ వెనుక ట్రంప్ అసలు లక్ష్యం ఏంటి? భారత్ మీద ఫ్రస్ట్రేషన్తోనే ఇదంతా చేస్తున్నాడా? అవకాశం దొరికిన ప్రతిసారి ఓ ఆరోపణ. బ్లేమ్ గేమ్ వెనక ట్రంప్ టార్గెట్ ఏంటి? భారత్ ఎదుగుదల చూడలేకపోతున్నాడా? మన మీద ఎందుకు ఇంత పగబట్టాడు? మాట వినట్లేదని భారత్ను బద్నాం చేస్తున్నాడా? మోదీ తన స్నేహితుడు, భారత్తో బంధం ప్రత్యేకమంటూ ఎన్నికల ముందు అడిగిన వాళ్లకు అడగని వాళ్లకు చెప్పిందే చెప్పి అమెరికాలో మనోళ్ల ఓట్లు సంపాదించిన ట్రంప్ అద్భుత విజయం సాధించారు. రెండోసారి అధ్యక్ష పీఠం ఎక్కాక అసలు రూపం ప్రదర్శించడం స్టార్ట్ చేశాడు. ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాల్లో చాలా వరకు భారత్ను ఇబ్బంది పెట్టేవే ఉన్నాయి. వాణిజ్య రంగ ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఇప్పుడిప్పుడే వేగం అందుకుంటోంది. జీడీపీలో ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది. ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్న దేశాలకు ధీటుగా ఎదుగుతున్న సమయంలో ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు భారత్కు అడ్డుకట్ట వేసేవిగా ఉన్నాయి. ఒక పక్క ప్రతీకార పన్నుల విషయంలో దూకుడుగా వ్యవహరించడంతో పాటు భారత్ ప్రతిష్టను టార్గెట్ చేసేలా ట్రంప్ కామెంట్లు కనిపిస్తున్నాయి. ఇప్పుడు డ్రగ్స్ దేశాల జాబితాలో భారత్ పేరు చేర్చడం ట్రంప్ అర్థం లేని తనానికి నిదర్శనంగా మారిందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. భారత్పై మొదటిసారి 25% సుంకాలు విధించిన ట్రంప్ దాయాది దేశం పాకిస్తాన్తో మాత్రం చమురు డీల్ కుదుర్చుకున్నారు. ఇక ఆపరేషన్ సింధూర్ టైంలో ఉగ్రవాద చర్యలను ఖండించకుండా పాక్, భారత్ రెండూ మిత్ర దేశాలంటూ అర్థం లేని కామెంట్లు చేశాడు. భారత్పై యుద్ధానికి పాక్కు సాయం చేసిన తుర్కియేకు ఆయుధాలు అందించి పరోక్షంగా మనపై యుద్ధానికి పాక్కు మద్దతు పలికాడు. రెండు దేశాల మధ్య అవగాహనతో యుద్ధం నిలిపివేస్తే తానే ఈ యుద్ధాన్ని ఆపాను అని ప్రపంచ దేశాలకు తప్పుడు సంకేతాలు పంపించారు. యుద్ధం టైంలో కాల్పుల విరమణ ప్రక్రియపై ఇటు భారత్ నుంచి కానీ అటు పాక్ నుంచి కానీ ప్రకటన చేయాలి.
అత్యుత్సాహంతో ట్రంప్ చేసిన కామెంట్లతో భారత్కు మిగిలిన దేశాలతో దౌత్య సంబంధాల విషయంలో కాస్త ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇక్కడితో ట్రంప్ ఆగాడా అంటే పాక్ మిలిటరీ చీఫ్ ను వైట్ హౌస్ కు ఆహ్వానించి మరీ విందులో పాల్గొన్నాడు. ఇదే కాదు, ప్రతీకార పన్నుల విషయంలో ఒప్పందం కుదిరిందని ఏకపక్షంగా ప్రకటించి భారత్ను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశాడు ట్రంప్. భారత విదేశీ వ్యవహారాలకు సంబంధించిన తప్పుడు ప్రకటనలు చేయడం ద్వారా భారత్ స్థాయిని దిగజార్చే ప్రయత్నం చేశారు. ఇక యాపిల్ సంస్థ భారత్లో పరిశ్రమ పెట్టడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఓపెన్ గానే వాళ్లకు హెచ్చరికలు పంపించాడు. ఇలా ప్రతి విషయంలో మన దేశాన్ని ఇబ్బంది పెట్టడంతో పాటు బద్నాం చేసే ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు ట్రంప్. భారత్ ప్రస్తుతం తన ఆయుధ సంపత్తిని భారీగా పెంచుకుంటోంది. ప్రపంచ దేశాల సాయం లేకుండానే స్వతంత్రంగా ఎదుగుతోంది. చివరకు అమెరికా సాయం కూడా తీసుకోవడం లేదు. దీంతో భారత్ పై ట్రంప్ కక్ష కట్టినట్లు వ్యవహరిస్తూ కనిపిస్తున్నాడు. అమెరికా లాంటి దేశం నుంచి సాయం పొందితే ఆ దేశం చెప్పినట్లు తోకాడించాలి. అలాంటి పరిస్థితుల్లో మన దేశం లేదు. అన్ని రంగాల్లో సొంతంగా స్వతంత్రంగా బలంగా ఎదుగుతోంది. ఇదే ట్రంప్కు ఫ్రస్ట్రేషన్ తెప్పిస్తోంది. కావాలని భారత్ టార్గెట్ గా నోటికొచ్చినట్లు వాగడమో ప్రకటనలు చేయడమో చేస్తున్నారనే చర్చ జరుగుతోంది. మొదట్లో 25% టారిఫ్ విధించిన ట్రంప్ రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నారని సాకు చూపించి మరో 25% సుంకాలు వేశారు. దీంతో భారత్ మీద పూర్తిగా 50% సుంకాల భారం పడుతోంది. అయితే ట్రంప్ అసలు ఆలోచన వేరే ఉన్నట్లు కనిపిస్తోంది. నిజానికి దీని వెనక 2 కారణాలు ఉన్నాయనేది చాలా మంది వాదన. భారత్ పాక్ మధ్య యుద్ధ విరమణలో ఎవరి ప్రమేయం లేదని చెప్పడంతో ట్రంప్ రగిలిపోతున్నాడని, అందుకే భారత్ను లక్ష్యంగా చేసుకున్నారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇకటు బ్రిక్స్ కూటమిలో భారత్ సభ్యదేశంగా ఉంది. ఈ కూటమి అమెరికాకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవడంతో పాటు డాలరుకు ప్రత్యామ్నాయ కరెన్సీని సృష్టించాలనే లక్ష్యంతో ఉంది. ఇది ట్రంప్కు నచ్చడం లేదు. యుద్ధంలో అనుకున్న క్రెడిట్ రాలేదన్న అసంతృప్తి ఒకవైపు, బ్రిక్స్ దేశాలు కలిసిపోతున్నాయన్న ఆక్రోశం మరోవైపు. ఈ 2 కారణాలతో భారత్ను టార్గెట్ చేస్తూ అర్థం లేని వాగుడు వాగుతున్నట్లు కనిపిస్తున్నాడనే వాదన కూడా ఉంది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేయొద్దని ట్రంప్ హెచ్చరించినా భారత్ పట్టించుకోలేదు. దీంతో భారీగా సుంకాలు విధించారు. అయితే భారత్ మీద ఒత్తిడికి ఇది అసలు కారణమే కాదు. జనాభా పరంగా ప్రపంచంలోనే భారత్ అతిపెద్ద దేశం. వేగంగా అభివృద్ధి చెందుతోంది. చైనాతో వివాదం తలెత్తినప్పుడు భారతదేశాన్ని అమెరికా వ్యూహాత్మక భాగస్వామిగా చూస్తుంది. అలాంటి పరిస్థితుల్లో భారత్ తన నాయకత్వాన్ని అంగీకరించి స్వతంత్ర విదేశాంగ విధానంపై తన పట్టును వదులుకోవాలని అమెరికా కోరుకుంటుంది. అయితే ఈ వ్యూహం ద్వారా అమెరికా ఎత్తుగడ సక్సెస్ కాదు. దీంతో కావాలని భారత్పై ఒత్తిడి తీసుకువస్తుంది. అయితే టారిఫ్ వారుతో భారత్, చైనా, రష్యా దగ్గరవుతాయని ఆయన ఊహించి ఉండరు. దీంతో ట్రంప్లో అసహనం మరింత పెరిగిపోతోంది. దీంతో భారత్ మీద అడ్డగోలు వ్యాఖ్యలు చేస్తున్నారు. బద్నాం చేసే ప్రయత్నాల్లో ఉన్నారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.